నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. లేదు నాలో జీవము, ఎరుగనైతి మార్గము. లేదు నా జీవం, ఎరుగనైతి మార్గం. లేదు నాలో జీవము, ఎరుగనైతి మార్గము. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మార్గం. చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మార్గము. కానలేదు నిన్ను, కానరాదు గమ్యం. లేదు నీదు పలుకు, నాకు బ్రతుకు నీయన్. కాదు నేను నిన్ను, కానరాదు గమ్యం. లేదు నీదు పలుకు, నాకు బ్రతుకు నీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను. లేదు నాలో జీవము, ఎరుగనైతి మార్గము. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను. లేదు నాలో జీవము, ఎరుగనైతి మార్గము. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట
చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. కట్టబడితి నేను గట్టి తాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు స్నేహం. కట్టబడితి నేను గట్టి తాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు స్నేహము. గ్రుడ్డివాడనైతి తిరుగులిసురుచుంటి, దిక్కులేకనేని దయను కోరుచుంటి. గుడ్డివాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కులేకనేని దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుకుందాం. 15వ వచన భాగం. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని, అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయాళుడవైన మా తండ్రి, కరుణాసంపన్నుడానికి స్తోత్రం. మరోసారి నీ పాదాల దగ్గరికి మేము వచ్చాము. నీ మాటలు వినాలని, విని సంతోషించాలని, ఆదరించబడాలని, నీ మందిరంలో మాకు ఆదరణ ఉందని గ్రహించిన వారమే నీ పాదాల చెంతకు మేము వచ్చి వినగోరుచున్న మాటలను దీవించండి. నిలబడిన మనుషుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా నిష్ప్రయోజకుడే. బలహీన పాత్రను బలపరిచి వాడుకోండి, మట్టి పాత్రను మరుగుపరిచి వాడుకోండి, ఆదరించి కృప చూపించి వాడుకోండి. చేరి వచ్చిన మా అందరికీ మంచి పాఠాన్ని, అవసరమైన సంగతులను మాకు బోధించండి. మా మంచి బోధ కూడా నీకు స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములని ఆరోపించుకోవచ్చు. చదవబడిన లేఖనాలను, చదవబోయే లేఖనాలను కూడా దీవెనకరంగా చేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చెరొచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక పాఠం మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, వెలిగించబడిన దీపం అది ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదు అన్న సంగతులు మనం నేర్చుకుంటాం. మనమందరము కూడా వెలిగించబడిన దీపాలమై ఉన్నాం. వెలిగించబడిన దీపాలమై సంఘములో మనము దీపాల వలె వెలుగుచూ ఉంటే అనేకులు ఈ వెలుగు ఏంటి అని చూడగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, కట్టిక చీకటి కలిగినటువంటి బంగ్లా వైపు అయినా ఎవరైనా చూస్తారా? చూడరు. అది నిండు వెలుగున్నటువంటి పూరి గుడిసె వైపు అయినా చూస్తాం. ఎందుకని? చీకటి పెద్ద బంగ్లాలో చీకటి నిండుకుంటే అమ్మో అని భయం వేస్తుంది. అదే పూరి గుడిసెలో మంచి లైటింగ్ కనబడితే ఏముంది పా, ఈ రాత్రి తలదాచుకోవచ్చు అనిపిస్తుంది కదా. చిన్న గుడిచె అయినా ధైర్యంగా వెళ్ళగలుగుతాం. కాబట్టి మన జీవిత విధానాలు అవి ఎలాగున్నవి, లేకపోతే దారిద్ర్యతతో ఉన్నాయా, తక్కువగా ఉన్నామా అన్నది కాదు.
వెలుగుచున్నామా లేదా అన్నదే ప్రాముఖ్యం. ఒక ఆయన అన్నాడు, ఎందుకన్నాడు, ముఖేష్ అంబానీ ఎందుకు సంపాదించుకుంటున్నాడు అన్నాడు. మరి ఇదేం ప్రశ్న అనుకున్నా. ఏం చేస్తాడు ఆ మనిషి ఈ లోకంలో అట్లా బతికేనని కరెక్టే అనిపించి. ఈ లోకంలో ఐశ్వర్యము లేకపోయినా, దారిద్రులమైన, అందము లేకపోయినా, అందహీనులమైన, ఈ లోకములో ఎలాంటి వర్గంలో మనం పుట్టినా, ఎలాంటి స్థితిలో మనం పుట్టినా అదంతా కాదు, కానీ వెలుగుచున్నామా లేదా అనేది కావాలి. వెలిగేటటువంటి వాని వైపే ఎవరైనా చూస్తారు. వెలిగే సమస్త జనులకు అవసరమై ఉంది. కనుక ఈరోజు నీవు ఇంకా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే రక్షణ పొందకుండా, ఆయన అనుగ్రహించేటటువంటి నిత్య జీవం పొందకుండా భూమి మీద ఇంకా బ్రతుకుతుంటే ఆ జీవితాన్ని చీకటి జీవితమే అనాలి. అది వెలిగించబడిన జీవితం కాదు, అది చీకటిలో ఉన్నవారే అనేటటువంటి మాట మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు పాఠం వెలిగించబడినటువంటి వారికి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా వెలిగించబడకపోతే అట్టి వారు త్వరగా వెలిగించబడాలి. ఒకనాడు చీకటి రాబోతుంది, భయంకరమైన చీకటి. ఈ లోకంలో చీకటితోనే బ్రతికినోడు ఎక్కడికి వెళ్తాడు? చీకటికే వెళ్తాడు. ఏ చీకటి అది? నిత్యమైన చీకటి. అందుకే అన్నాడు, వీనిని చీకటిలోనికి, కటిక చీకటిలోనికి త్రోసివేయండి అని తీర్పు దినాన చూసాం. కాబట్టి అట్టి కటిక చీకటికి వెళ్ళక మునిపే నీవు నేను వెలిగించబడాలి అన్నది మొదటి మాట అయి ఉన్నది. ఒకవేళ నీవు వెలిగించబడి ఉంటే నీ దీపము ఆరిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆరిపోకుండా నీ దీపము వెలిగించుకోవాలి. రండి, చదువుకున్న మాట దగ్గర మనం నిలబడి ఒక్కొక్క మాటను ధ్యానం చేద్దాం. 15వ వచనం, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు అని చూశాను. ఎక్కడ పెట్టకూడదు అని రాయబడిందండి? అక్కడ వెలిగించి కొంచెము కింద పెట్టకూడదు అని రాయబడింది. కొంచెం అంటే ఏంటండి? కొంచెం అంటే ఇంతకుముందు కాలాల్లో కొంచెము అనేదాన్ని ధాన్యాన్ని కొలవటానికి, ధనాన్ని కొలవటానికి ఉపయోగించేటటువంటి అదొక పాత్ర సైజ్, ఒక మెజర్మెంట్. 3 కొంచెముల పిండి అలా. కాబట్టి ఇది ధనానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేనికి సాదృశ్యంగా? ఒక ధనానికి సాదృశ్యంగా కనబడుతుంది. మనం వెలిగించబడిన తర్వాత చాలామంది దీపాలు ఆరిపోవటానికి కారణమేంటి అని అంటే ధనం అనే దాని కిందికి వెళ్తూ ఉన్నారు, ధనం అనే కొంచెము కిందికి వెళ్తూ ఉన్నారు. గనుక దీపాలు ఆరిపోతున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, మనుషులు దీపము వెలిగించి ఎవడూ కొంచెము కింద పెట్టడు కదా అని రాయి. పెట్టకూడదు. పెడితే అది ఆరిపోవటానికి, మరింత నష్టాన్ని కలగచేయటానికి వెళ్తుంది. ప్రియులారా చూడండి, ఇదే మాటను లూకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 33వ వచనం, ఎవడు దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టడు గాని కొంచెము కింద పెట్టడు అనే మాట మనకు అర్థమవుతుంది. ధనమును ఆశించి, ధనము కొరకై వెళ్ళి, దాని వెంబడి వెళ్ళి విశ్వాస విషయంలో భ్రష్టులై, విశ్వాసము నుంచి తొలగిపోయి ఇహలోక సంబంధమైన దానిని ఆశించి ప్రభువును విడిచిపెట్టి వెళ్ళినటువంటి వారు అనేకులున్నారు. అట్టి వారు విశ్వాసము నుంచి తొలగిపోయిరి అని లేఖనము సెలవిస్తూ ఉంది. అట్టివారు విశ్వాసము నుంచి తొలగిపోయిరి అనే సంగతి మనకు అర్థమవుతుంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయములో
ఒక వ్యక్తి మనకు కనబడతాడు. 20వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకొని నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథమును మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. చాలు ప్రియులారా, ఇక్కడ ఒక మనుషుడు కనబడుతున్నాడు. అతని పేరు గెహాజీ. ఈ గెహాజీ ఎవరి శిష్యుడుగా కనబడుతున్నాడండి? ఎలీషాకు శిష్యుడుగా కనబడుతున్నాడు, సేవకుడిగా కనబడుతున్నాడు. ఎలీషా రెండంతల ఆత్మ కలిగిన వాడు ఏలియా కంటే. అంతటి వరము కలిగి అత్యద్భుతమైనటువంటి కార్యాలు చేయించి రోషం కలిగిన దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా దగ్గర ట్రైనింగ్గా ఉంటూ, ఎలీషా దగ్గర గుంపులో ఉంటూ, అంత మంచి చక్కటి ఆత్మీయమైన కుటుంబంలో ఉన్న గెహాజీకి తన దీపము ఆర్పివేసుకోవడానికి చేతులారగా ధనం వైపు ఏం చేస్తున్నాడు తెలుసా? పరుగెత్తుతున్నాడండి. అక్కడ చూడండి ఏం చేస్తున్నాడ? పరుగున వచ్చుతున్నాడంట. దేని కొరకు పరిగెడుతున్నాడు? ధనం కోసం పరిగెడుతున్నాడు. ధనం కోసం పరిగెడుతున్నాడు. ఈరోజు ధనం అన్నది చాలాసార్లు ఏమనుకుంటామంటే ధనవంతులే ధనవంతు వైపు వెళ్తుంటారు అనుకుంటుంటాం. కాదు. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా, ఈ రోజుల్లో స్త్రీ పురుషులు అని తేడా లేకుండా డబ్బు కొరకు ధనం కొరకు పరిగెత్తిపోతున్నారు. దేవుడు కూడా అక్కర్లేదు అనంతగా పరిగెడుతున్నారు. మరి పాశ్చాత్య దేశాల యొక్క అలవాటు మన దేశానికి వచ్చిందనుకోవాలో, లేకపోతే మరి ఏ దాపురికమైన పరిస్థితి ఏర్పడిందో తెలియదు. కానీ ఈ రోజుల్లో కనీసం డిగ్రీ కూడా పూర్తి కాక మునిపే చాలామంది విద్యార్థులు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు తెలుసా? డబ్బు సంపాదించాలి. క్లాసులు ఎగ్గొట్టిపోతున్నారు కళ్ళెదురుగానే. ఏమి రానంటే ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ వేసుకో, నాకైతే అవసరం ఉంది. ఏంటిది? డబ్బు సంపాదించాలి. ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రి పంపించే డబ్బు చాలడం లేదు. ఇష్టానుసారంగా బ్రతకడానికి డబ్బు సంపాదించాలనుకుంటాడు. మంచి పద్ధతిలో సంపాదిస్తే మంచిదే, కానీ చెడు మార్గంలో సంపాదిస్తే చాలా నష్టం ఉంది. నయమాను ఈ గెహాజీ నయమాను వెంపడి పరిగెత్తి ఎలీషా వద్దన్న దాన్ని కావాలనుకున్నాడు గెహాజీ. ఒకవేళ అది నీ అవసరమే తీర్చవచ్చు, కానీ ఒకవేళ నీకు అది అవసరంగా ఉండవచ్చును, కానీ వద్దు అని నీ దేవుని వాక్యం సెలవిస్తుంటే దాని వైపు పరిగెత్తాడు. ఏం జరిగింది చూడండి. 26వ వచనాన్ని చదువుకుందాం. 26. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్నెదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. రోషం కలిగిన ప్రవక్త సహవాసాన్ని కోల్పోయాడు. ఎలీషా వెంబడి ఉన్నటువంటి ఆత్మీయుల యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. లేని కుష్ఠును తెచ్చుకున్నాడు. వెలివేయబడ్డాడు. ఒక్క ధనం వెంబడి పరిగెత్తి రోగం తెచ్చుకున్నాడు. డబ్బు అనే మాట పక్కన పెడితే ఇతడు రోగం కోసమే పరిగెత్తాడేమో అన్నట్టు కనబడుతూ, ఎంత దౌర్భాగ్యం. దేవుడు కావాలనుకున్నది నీకు నిశ్చయముగా ఇస్తాడు. ఒకప్పుడు
మొదట నువ్వు చేయవలసినది నేను చేయాలి, కానీ ధనం వెంబడి పరిగెత్తడం. అందుకని లాస్ట్ 2 వారాల క్రితం ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఏమిటది? ఐశ్వర్యవంతుడు కావాలన్న ఆలోచన, ధనవంతుడు కావాలనే ఆలోచన నీ మదిలో ఉండకూడదు అనే సంగతిని మనం చూసాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి, తర్వాత కావలసినవన్నీ ఆయన ఇస్తాడనే మాట చూస్తాడు. కానీ పరిగెత్తి కుష్ఠరోగాన్ని తెచ్చు. నీళ్లు బాగలేకపోతే మంచి నీళ్లుగా దేవుడు చేస్తాడు. ఆహారం లేకపోతే ఆహారం దేవుడు కురిపిస్తాడు. కానీ ధనం వైపు పరిగెత్తి లేనిపోనిది తెచ్చుకున్న గెహాజీ తన జీవితాన్ని వ్యర్థంగా ఆర్పివేసుకున్నట్లు కనబడుతుంది. ప్రియులారా, గెహాజీ మనకు ఇందుకు ఉదాహరణగా కనబడుతున్నాడు. కాబట్టి వెలిగించబడిన దీపం ఎక్కడ పెట్టకూడదు? కొంచెము కింద పెట్టకూడదు. జాగ్రత్త. అన్ని డబ్బుతో పోలుస్తుంటాం మనం భక్తిని కూడా. డబ్బు కాదు. మొదట నీ జీవితంలో భక్తి కావాలి. భక్తి సరైనదైతే దేవుడు కావలసినవన్నీ నీకు సమకూరుస్తాడంతే. రండి, రెండో మాటను మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. 21వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. మరియు వారితో ఇట్లా నేను దీపము దీపస్తంభం మీద ఉంచుటకే గాని కొంచెము కిందనైనను మంచము కిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. చాలు. రెండవది కనబడుతుంది. ఒకటి కొంచెం చూసాము, రెండోది ఇక్కడ కనపడుతుంది. ఏంటిది? అది మంచం కనబడుతుంది. మంచం కింద కూడా పెట్టకూడదు. ఎవరన్నా మంచం కింద దీపం పెట్టుకుని అనుకుంటారా? మంచం కింద దీపం పెట్టుకున్నాడు. మంచం కింద పెట్టకూడదు అంటున్నాడు దేవుని వాక్యం. ఏంది మంచం? మంచము దేనికి గుర్తు? దేనికి సాదృశ్యం? మంచం అంటే చాలాసార్లు కాస్తంత అలసిపోతేనే గుర్తొచ్చేది ఏంటిదండి? మంచం. కాస్తంత అలసిపోతే గుర్తొచ్చేది మంచం. మంచం ఒక నిద్రపోతుతనానికి సూచనగా కనబడుతుంది. మంచం ఒక సోమరితనానికి గుర్తుగా కనబడుతుంది. మాత్రమే కాకుండా ఒక పాపమును సాదృశ్యం చేస్తూ ఇలా మాట్లాడతాడు. యాకోబు కుమారుడు జ్యేష్ఠుడు చేసినటువంటి పాపానికి గుర్తుగా చేస్తూ అతడు తండ్రి మంచమును ఎక్కెను అని చూస్తూ మంచం పాపానికి గుర్తుగా కనబడుతుంది. సామెతల గ్రంథంలో ఆమె తన యొక్క ఆశను తీర్చుకోవటానికి, పాపం చేయటానికి యవనస్తునితో తన యొక్క మంచమును ఆమె అలంకరించుకున్నట్లు కనబడుతుంది. మంచం సోమరితనానికి, మంచం నిద్రపోతుతనానికి, మంచం పాపానికి గుర్తుగా కనబడుతుంది. కాబట్టి వెలిగించబడిన నీ దీపం మంచం కిందికి వెళ్ళకుండా చూసుకో అని దేవుడు సెలవిస్తాడు. ద గ్రేట్ హానర్ యోనా గారికి ఇలా వచ్చింది. చూడండి, యోనా గ్రంథం, ఆయనకున్నటువంటి బిరుదు బహుశా ఆ విషయంలో ఇంకెవరికి రాలేదేమో అనిపిస్తుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, 1:6. ఐదవ వచనం చివరి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. నిద్రపోతుతనం ప్రార్థనను దూరం చేసినట్లు కనబడుతుంది ఇక్కడ. ఏమండి, ఈయన గారేమో బాగా నిద్రపోతున్నాడు. అప్పటికి జరుగుతున్న సంగతి ఏంటి? భయంకరమైన గొప్ప తుఫాను రేగింది. ఓడ బ్రద్దలైపోయే గతి వచ్చింది. నిద్ర కొంతమంది జీవితాలు ఎట్లుంటుందో తెలుసా? ఏమన్నా కానీ జీవితం అనుకుంటుంటారు. ఏమనుకుంటారు? జీవితం ఏమన్నా కానీ, కుటుంబం ఏమన్నా కానీ, ఆర్థిక పరిస్థితి ఎంతన్నా దిగజారని, నేను మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను, నేను మాత్రం మంచం దిగను, నేను మాత్రం ఇన్నే ఉంటా. అది కాదా సోమరితనం? దేవుని వాక్యం సెలవిస్తుంది. అది కాదా నిద్రపోతుతనం? దారిద్ర్యతకు గుర్తు అది కాదా? ఓయి నిద్రపోతా అని,
ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండానట్లు. నీ దేవుని ప్రార్థించు, మనము చావకుండానట్లు. అంటే ఇంతవరకు వచ్చింది సిచ్యువేషను, చావు వరకు వచ్చింది, చావు వరకు వచ్చింది. నిద్రపోయి రోగాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ కాడికి వస్తే అన్ని విషయాలు బయటపడుతుంటాయి. అధిక నిద్ర కూడా మంచిది కాదు. నిద్రపోతుతనం చూడండి, సామెతల గ్రంథంలో ఎంత మంచి సలహా అక్కడ ఇవ్వబడుతుందో మనకు అర్థమవుతుంది. చూడండి, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. 9వ వచనం, సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇంకా కొంచెము నిద్రించేనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేవిని యొద్దకు వచ్చును. అమ్మో, దోపిడిగా ఆడొచ్చినట్టు వస్తుందంట దారిద్ర్యం, ఆయుధదారుడు వచ్చినట్లు లేవిని ఎద్దకు వస్తాడు. కొన్నిసార్లు ఆ లేమిడి, ఆ యొక్క కరువులు, లేకపోతే ఆ లేనితనాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? కొంతమందికి భయం వేస్తుంటుంది. ఎందుకని ఆయుధదారుడు ఉన్నట్టు ఉంటాడు అనమాట, పొంచుకొని. ఉదాహరణకు చెప్పుకుందాం, బ్యాంకులో ఫైనాన్స్ కట్టలేదు, ఇంట్లో దారిద్ర్యం ఏర్పడింది. ఇప్పుడు వాడేం పట్టుకొని వస్తాడు? ఆయుధదారుడు వచ్చినట్టే వస్తాడు కదా. భయంకరమైన పరిస్థితి దారిద్ర్యం. కారణం సోమరితనం వలననే వస్తుంది తప్ప ఇంకోటి దాని వలన రాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మంచం కింద ఎంత మాత్రం పెట్టొద్దు నాయనా అని అంటున్నారు. అది పాపానికి, అది భయంకరమైన సోమరితనానికి గుర్తుగా కనబడుతుంది. మీకు తెలుసా, కొన్ని గ్రామాల్లో కొన్ని ఆచారాల ప్రకారంగా చనిపోయిన వాళ్ళను దేని మీద ఎత్తుకుపోతారో తెలుసా? 4 కోళ్ళు పట్టుకొని మంచం మీద ఎత్తుకుపోతారు. లాస్ట్కు చావు కాడ కూడా నిన్న అదే తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అందుకని మంచాన్ని ప్రేమించకు. మంచం అవసరమే, కానీ మంచాన్ని ప్రేమించు. మంచం కింద నీ దీపం ఆరిపోవటానికి వీల్లేదు. సంసోను తన బలాన్ని తన అభిషేకాన్ని మంచానికి కదా తాకట్టు పెట్టింది. మంచం కింద ఎంత మాత్రం పెట్టకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దీపము ఆరిపోకుండానట్లు మంచం కింద పెట్టొద్దు. ఆ విషయాలు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. అతని జీవిత ముగింపు, అతని బంధీకాన పరిస్థితి, గురుడితనం, ఎంటికలు కొరిగివేసి బలము లేకుండా నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా సంసోను జీవితం చూస్తాం. చివరికి మరలా దేవుని దయ వలన బ్రతికాడనుకోండి, బట్ ద లైఫ్ ఈజ్ ఫెయిల్యూర్. అప్పటికే జరగకూడని నష్టమంతా జరిగిపోయింది. కాబట్టి జాగ్రత్త. కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలంటే కూడా మంచం దిగబుద్ధి కాదు, మంచం మీదనే ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. అంత ఆకర్షణ మంచాలు. అందుకే ఈరోజు మంచాలు కూడా ఆకర్షిస్తున్నాయి, రకరకాల మంచాలు. మంచం కొనాలంటే ఎన్నిసార్లు సెలెక్షన్ చేస్తున్నారు, కలర్, డిజైన్, కాస్ట్. టేకు మంచమా కాదా, దాని అవసరత అంత వచ్చి కూర్చోయింది ఇంట్లో. కానీ దాన్ని ప్రేమించకుండా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి మంచం? ఒకని మంచం మీద ఎత్తుకొని వచ్చినారు. ఎవరిని? పక్షవాయువు గల వాడిని ఎత్తుకొని వచ్చారు. అది నీవు రోగిష్టివైతే ఎక్కువసేపు నువ్వు ఆశ్రయించవచ్చు. హాస్పిటల్కి వెళ్తే మంచాలే. ఇక హాస్పిటల్కు పేరు కూడా దానివల్లనే వచ్చింది కదక్క. 30 మంచాల హాస్పిటల్, 50 మంచాల హాస్పిటల్ అని మంచం చేస్తుంది. మంచం చేసేది కొంతే మంచి పని, అంతా మంచిది కాదన్నది దేవుని వాక్యం నేర్పిస్తుంది. నీ దీపము ఆరిపోకుండానట్లు మంచం కిందికి వెళ్ళకూడదనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. రండి 3వ మాటను మనం చూసుకుందాం. 3వ మాట లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనం. 8వ అధ్యాయము లూకాసు వార్త 16వ
ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును. చాలు. ఇక్కడ చూడండి, ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు అనే మాట మూడోది కనపడుతుంది. ఏదట? పాత్రతో కప్పివేయడు కదా. మనం ఇట్లా అనుకుందాం, ఈ పాత్ర మనం అన్నం తినే కంచంగా పెట్టుకుందాం. ఏంటిది? అన్నం తినే దాన్ని ఏమంటాం? కంచం. కాబట్టి కంచం కింద కూడా మనం మోయకూడదు. అంటే దీన్ని దేనికి సాదృశ్యంగా పెట్టవచ్చు అంటే, ఈ పాత్ర అది వండుకునే పాత్ర కావచ్చు, అది తినే పాత్ర కావచ్చు. దీన్ని దేనికి సాదృశ్యంగా పెట్టుకుందామంటే తిండిపోతుతనానికి సాదృశ్యం. అధికమైన తిండి కొన్నిసార్లు నీ తిండి వలన ఈరోజు చాలామంది జీవితాల్లో అది ఫార్చునేట్గానో అన్ఫార్చునేట్గానో మనకు తెలియదు, కానీ ఆదివారపు ఆలస్యానికి అదే కారణం అవుతుంది. కొన్నిసార్లు ఆదివారపు ఆలస్యానికి అదే కారణం మాత్రమే కాదు, అధికంగా తినటం వలన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఏం చెడిపోతుంది? ఆరోగ్యం చెడిపోతుంది. దేవుని మందిరంలో సేవ చేయాల్సినటువంటి యాజకుడుగా ఉన్నటువంటి ఏలి ఎట్లాంటోడు తెలుసా? ఎట్లాంటోడు? ఫ్యాటీ పర్సన్, స్థూలకాయ. అందుకే కూర్చున్న చోటనే అక్కడే చచ్చిపోయాడు. సరైన రీతిగా కుమార్తెలను గమనించలేక, కుమారులను తన అదుపులో పెట్టుకోలేక కుటుంబాన్ని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. నీ తిండిపోతుతనం, లేకపోతే మనం తినే విధానం మన పిల్లలకు నేర్పించాలి, సమాజానికి నేర్పించాలి, సంఘానికి నేర్పించాలి. సరైనటువంటి తిండి విధానం చాలా అవసరం. ఈ తిండి కొరకై మనకు తెలిసిన వ్యక్తి, ద గ్రేట్ పర్సన్, ఆదికాండం 25వ అధ్యాయంలో, ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చదువుకుందాం. 29, 30వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం 29, 30వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాడు. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుక? నేను యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. జ్యేష్ఠత్వం అంటే చాలా విలువైనది. జ్యేష్ఠత్వం అంటే చాలా విలువైనది. అంతటి విలువైనటువంటి జ్యేష్ఠత్వాన్ని ఏశావు కొంచెం కూర, కొంచెం ఆహారం ఎర్రగా కనబడిందంట అతనికి. ఎర్రని కూర కోసము, ఆ చిక్కుడుగాయల వంట కోసము, నేను చచ్చిపోతున్నాను కాబట్టి నాకు ఆహారం కావాలి, నాకు జ్యేష్ఠత్వం వద్దు అని చెప్పేసి ఆ ఒక్క పూట కూటి కోసం ఏశావు జ్యేష్ఠత్వాన్ని. ఇక్కడ చూడండి, అందుచేత 31వ వచనం చూడండి, అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఏదోము అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నేను అలసి ఉన్నాను, ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను, అందుచేత అతని పేరు ఏదోము. యాకోబు పేరు ఇశ్రాయేల్ అయింది. ఇక్కడ ఏశావు పేరు ఏమైంది? ఏదోము అయింది. అందుకని ఏదోమీలు అని మనకు తర్వాత కనబడుతుంటారు. ఎవరా ఏదోమీలు? ఇతని నుంచి వచ్చిన సంతతే. ఈ ఎదోమీలను గురించినటువంటి సంగతి దేవుని వాక్యము పలుమార్లు గద్దిస్తూ మాట్లాడింది.
ఇతనికి ఎంత పేరు తెచ్చుకున్నాడు, తిండిని బట్టి పేరు తెచ్చుకున్నాడు, ఎర్ర ఎర్రని అనే పేరు. నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీకు పేరు తప్పకుండా వస్తుంది. దేవుడు ప్రతివానికి ఒక పేరు ఇస్తాడు పరలోకంలో. అయితే భూలోకంలో ఉండగానే ఈయన ఒక పేరు సంపాదించాడు. ఎందుకోసం? తిండి కోసం. తిండి కోసం, తినడం మీద ఆశ కలిగి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత మోషే మీదను దేవుని మీదను సనుగుకున్న కారణాలలో ఒక కారణం కూడా తిండే. అందుకే దేవుడు వారికి వెక్కిసమయ్యేటట్టుగా పెట్టాడు. ఎట్లా పెట్టాడు? వెక్కిసమయ్యేటట్టు పెట్టాడు అనమాట. వారి నాసికారంధ్రాలలో ఇంకా ఆహారం ఉండగానే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చిందని చూస్తాం. తిండి ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. అదేందో 1 AM మీలో ఏదో సంథింగ్ 5 AM 5 గంటలకి. ఇది ఏమి తిండిరా నాయన, 5 గంటలకే దాని పేరు పెట్టారట, బిర్యానీలు. ఎంత దారుణమో! తెలియకయే తిండిపోతులం అగుతున్నాం, ఫ్యాషన్లోని తిండిపోతులం అవుతున్నాం. ఫ్యాషన్ డిగ్నిటీ అనుకునే తిండిపోతులం అవుతున్నాం. ఏది ఎప్పుడు నీవు తినాలో తెలుసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఊర్లో ఒక ఆయన బాగా ఇష్టమని, ఇది పలావ్ ఇష్టం అన్నమాట ఆయనకు. పలావ్ ఆయన మామూలుగానే తిండిపోతూ ఆశకు విపరీతంగా పెట్టించుకొని తినలేక పడేసిన రోజులు చాలాసార్లు ఆయన గురించి తెలుసు. అంత ఆశపరుడు. కొంత వ్యాధి వలన మంచాన పడి లేవలేక అట్లనే ఉండి కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఆశ కలిగి బాగా పలావ్ తిన్నాడంట. పొద్దునే కల్లా చచ్చిపోయాడు. చచ్చిపోతానని తెలిసినా కానీ మానవుడు తినడం మాత్రం ఇది నా ఒంటికి పడుతుందా లేదా, ఇప్పుడు నేను తినొచ్చా లేదా అనేది కూడా ఏమాత్రం ఆలోచించేయటం. డాక్టర్ చెప్పినాడు, జ్వరం వచ్చిందిరా, ఇడ్లీ కారం పొడి తినా అన్నాడు. తినాలా? నాకొద్దు అని ఇష్టం వచ్చిన పూరీలు మసాలా దోశలు తిన్నామనుకో ఏమవుతుంది? మరింత ఇది అయిపోతుంది. సరైన తిండి తినడం, సరైనటువంటి ఆహారము తినడం నీవు నేర్చుకోవాలి. అది నాకు తెలియదు అనడానికి వీల్లేదు, తినడానికి రాదని చెప్పడానికి వీల్లేదు. మొదట నేర్చుకోవాల్సింది కనీసం తినడం నేర్చుకోవాలి. మా అమ్మ కొన్నిసార్లు నేర్పించేది హాస్టల్కి వెళ్ళేటప్పుడు, 5 ఏళ్లకు తప్ప వేరే చోట అయ్యిందనుకో నీకు ఉంటుంది అని. అన్నం తినేటప్పుడు దేనికి కావాలంట? 5 ఏళ్ళకే కావాలంట, ఇదంతా కాకూడదంట. తినే విధానం, నేను ఇంత తినగలను అన్నదానికంటే ఒక ముద్ద తక్కువ పెట్టించుకొని తిను, అది ఇంపార్టెంట్. అది తిన్న తర్వాత మరలా కావలిస్తే తినండి. ఇది సభ్య సమాజానికి మనవంతు బాధ్యతగా నేర్పాలి. క్రైస్తవులుగా నేర్పాలి. లోకంలో చాలామంది అగ్రస్థానంలో ఉన్నటువంటి వారు అనబడినా డిగ్నిఫైడ్గా కనపడతారేమో కానీ తిండి కాడికి వచ్చిన తర్వాత బుద్ధి బయటపడుతుంది. పట్టింటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి తిండి విధానం. దేవుని పిల్లలమైన మన దేవుడు మనకు నేర్పే విధానం ఎట్లుందో అది నేర్చుకోవాలి. ఎలాగూ తినాలో కూడా దేవుని గ్రంథం చెబుతూ ఉంది. తగినంత వారు తృప్తిగా భుజించిరి అని ఉంది. తృప్తిగా తినడం వేరే, తర్వాత ఆయాసమయ్యేటట్టు తినడం వేరే, అతిగా తినడం వేరే. తృప్తి అనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ కడుపు చెప్తుంది ఇంకా చాలంటది. కడుపు ఏం చెప్తుంది? ఇంకా చాలంటది. నాలుగు ఏం చెప్తుంది? ఇంకొంచెం కావాలంటది. ఆ రెండింటి మధ్యలో ఉన్న కాంట్రడిక్షన్ అన్నమాట. ఆ కాన్ఫ్లిక్ట్ను మనము సాల్వ్ చేయాలి. లేకపోతే 4 ముద్దలు ఎక్కువ పడిందంటే పోవాల్సిందే హాస్పిటల్. డైజెషన్ ప్రాబ్లము, ఈనో తాగాల్సిందే, ఇంకోటి వేసుకోవాల్సిందే. ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతే అరగకపోవడం అది వేరే సంగతి, కానీ అనవసరంగా తెచ్చుకున్నటువంటి సంగతులు ఇవన్నీ కూడా. కాబట్టి నీ దీపము ఆరిపోకూడదని అంటే నీవు తినే విషయంలో, ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దీపం ఆరిపోతుంది. జ్యేష్ఠత్వం అన్నటువంటి గొప్ప వెలుగు ఏశావు జీవితంలో ఆరిపోయిందని చెప్పాల్సిందే. 3 మాటలు చూసాం. 1, కొంచెము కింద మనం పెట్టకూడదు. 2వది, మంచము కింద పెట్టకూడదు. 3వది, పాత్ర అనగా కంచము కింద పెట్టకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి.
అలా పెట్టినట్లయితే మన దీపము ఆరిపోవడానికి చాలా ఛాన్స్ ఉంది ప్రియులారా. దాని కొరకు ఆశించి పరిగెత్తి బాధపడి నష్టపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. చివరికి ఒక మాటను చూపిస్తాను. ప్రాసలో లేకపోయినా ప్రత్యేకమైనది అవసరమైనది. లూకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనాన్ని చదువు. లూకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఎవడును దీపమును వెలిగించి చాటు చోటునైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. చాలు చాలు ప్రియులారా, ఇక్కడ మనకు కనపడుతుంది ఏమంటున్నాడు? చాటు చోటునైనను అనే మాట కనపడుతుంది. ఎక్కడంట? చాటు చోటు. ఒకటి కొంచెం మంచం, పాత్ర, కంచం. మూడవది చాటు చోటు, అంటే రహస్య స్థలంలో పెట్టడం. నీవు వెలిగించబడిన తర్వాత రహస్యపు క్రియలు నీలో ఉండటానికి వీలు లేదు. యథార్థ జీవితాన్ని ఇది చూపిస్తుంది, రహస్య జీవితాన్ని ఖండిస్తుంది ఈ మాట. చాటు చోటు, చాటు. గత వారంలో అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఆదాము చాటుకు వెళ్ళాడు, రహస్యమునకు వెళ్ళాడు. దేవునికి భయపడి చాటు జీవితాన్ని, తల్లికి భయపడి పిల్లలు చాటు జీవితాన్ని జీవిస్తుంటారు. కొన్నిసార్లు చాటు చోటు, అది నీకు చేటు అన్న సంగతి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చాటునకు వెళితే కనబడనిలే ఎవరికి అని అనిపిస్తుందేమో, కానీ పైనున్న దేవునికి మాత్రం కనబడుతుంది. మన తల్లిదండ్రులు మనల్ని చూడలేకపోవచ్చు, కానీ మన సంఘస్థులు మనల్ని చూడలేకపోవచ్చు, కానీ దేవుని పిల్లలు మనల్ని చూడలేకపోవచ్చు, కానీ రహస్య కార్యాలు చేస్తున్నప్పుడు, చీకటి కార్యాలు చేస్తున్నప్పుడు, ఎవరికి తెలియకుండా చేస్తున్న ఆ కార్యాలు దేవుడు చూస్తున్నాడు. అక్కడ కూడా నీ దీపము ఆరిపోవటానికి ఛాన్స్. పెట్టకూడని చోటది. ఎక్కడ ఉండాలో నీ దీపం అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండకూడదో ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. చాటు జీవితాన్ని జీవించిన ఇస్కరియోతు యూదా తన జీవితాన్ని ఉరిపెట్టుకోవాల్సి వచ్చింది, లాస్ట్ చావవలసి వచ్చింది. ఆ చాటు జీవితమే మన ప్రభువును అప్పగించడానికి, చూడండి అతని చాటు జీవితము ఎంత చేటైన ముద్దును పెడుతుందో చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయములో 47వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి 22వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చింది. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, ఆ యేసు, యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, చాలా ప్రియమైన దేవుని వారలారా, రహస్యమైన జీవితం జీవించి ప్రభువుతో లేకుండా గుంపుతో కలిసిపోయి, లోకముతో కలిసిపోయి, దేవుని ఇంటిని విడిచిపెట్టి 30 వెండి నాణెముల కొరకై అతడు రహస్యంగా డబ్బు సంచి పెట్టుకొని రహస్యమైన కార్యాలు చేస్తున్నాడు. అప్పటి నుంచి అందరి 12 మందిలో ఒకడిగా పేరుంది, కానీ జీవితం రహస్యంగా కనపడట్లే బయటికి. లోపల జీవిస్తున్నాడు ఇష్టానుసారమైన జీవితం, లోపల బ్రతుకుతున్నాడు ఇష్టానుసారమైన బ్రతుకు. జాగ్రత్త, ఒకనాడు అది నిన్ను చంపేస్తుంది. ఎవరైనా చంపారా? ఇతన్ని ఎవరైనా చంపారా? ఎవరు చంపలేదు. తన్ను తానే ఉరివేసుకుంటున్నాడు. ఈనాడు చాలామంది యవనస్తుల జీవితాలు కూడా రహస్య జీవితాన్ని జీవిస్తూ రహస్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఇక బ్రతకలేక చచ్చిపోతున్నారు. తమ్ముకు తాము చచ్చిపోతున్నారు, బ్రతకలేక ఉరి పెట్టుకుంటున్నారు. రహస్య జీవితం ఒకనాడు బట్టబయలవుతుందేమో అని భయంతో ఇక చచ్చిపోతున్నారు. ఉరి పెట్టుకోవడమో, మందులు వేసుకోవడమో చెప్పకుండా చచ్చిపోతున్నారు. అడ్రస్ లేకుండా అయిపోతున్నారు. రహస్య జీవితం ఒక్కసారి రుచిగా కనబడుతుందేమో, కానీ ఆ చాటు చోటు ఒకనాడు నీకు చేటును తీసుకొని వస్తుంది. ఎంతగా అంటే మరణమంతగా. ఎవరు అతన్ని చంపకపోయినా కానీ తన మనస్సాక్షి గద్దించి
తన్ను తాను ఉర్రిపెట్టుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. ఇస్కరియోతు యూదా మందలోనే వాడే, కానీ ఎంత మాత్రం కూడా మందలో బ్రతకలేదు. అతను మందతోనే తిరుగుతున్నాడు, కానీ వేరేగా బ్రతుకుతున్నాడు. ఆలోచన, రహస్య జీవితం, చీకటి చోటు, చాటైన జీవితం. అది ఎంత ఘోరమో, ఎంత ఘోరమో. యూదా పత్రికలో రహస్యంగానే ఉన్నారంట కొంతమంది. ఇలాగూ యూదా పత్రిక 1వ అధ్యాయంలో, యూదా పత్రిక ఉన్నది 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి 4వ వచనాన్ని. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు, వ్రాయబడి ఉన్నారు. వారు ఎలాగ జొరబడ్డారంటండి? ఎలాగనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. రహస్యమైనటువంటి రీతిగా బయటికి మనతో వందనాలు చెప్తారు, ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, అన్నీ బాగానే ఉంటాయి. అంతరంగంలో వ్యతిరేకత, అంతరంగంలో చీకటి జీవితం, అంతరంగంలో వేరే జీవితం. అదే చాటు చోటు. వీళ్ళరా, నీ జీవితం, నీ దీపం మారిపోకూడదంటే కొంచెం కింద పెట్టకూడదు, మంచం కింద పెట్టకూడదు, పాత్రతో కప్పివేయకూడదు, కంచం కింద. అలాగే చివరిగా చాటు చోటును కూడా పెట్టడానికి వెళ్ళారు. చాటు చోటునకు వెళ్ళేవాడు పిరికివాడు, పాపం చేయటానికి వెళ్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక లిస్ట్ ఉంది. వీరందరూ కూడా అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పంపులు పొందుతారని రాయబడింది. ఆ లిస్టులో ఒక లిస్టు ఏంటంటే పిరికివారును అని కూడా రాయబడింది. ఏంటి పిరికివారు? యేసు దగ్గరికి రాలేని పిరికివారు, యేసుక్రీస్తును ఒప్పుకోలేని పిరికివారు, యేసుక్రీస్తును అంగీకరించలేని పిరికివారు. వారికి పాపమే బాగుంది అంటారు, కానీ ప్రభువు బాగలేడు అని అంటారు. ప్రభు మాకొద్దు అన్నటువంటి పిరికివారు, తమను తామును త్యజించుకొని తృణీకరించుకొని నాకు యేసు కావాలి అని కనీసం అనలేని దౌర్భాగ్యులు పిరికివారు. అట్టివారు అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పంపులు పొందుదురు అని లేఖనంలో సెలవు. చివరికి ఒక్క మాట చెప్పి చూపించి నేను ముగిస్తాను. ఎక్కడ పెట్టకూడదో 4 స్థలాల్లో మనం చూసాం. ఎక్కడ పెట్టాలో కూడా ఆ స్థలాల్లో రాయబడింది. ఏంది రాయబడింది? దీపస్తంభము మీదనే పెట్టాలి. ఎందుకు పెట్టాలో కూడా అక్కడ రాయబడి ఉంది. ఎందుకు పెట్టాలి? ఇంట నుండి వారికి వెలిగించుటకై, రెండవది బయటున్న వారికి వెలిగించుటకై. ఇవి 2 కారణాలు. నేను పాఠం ముగించటానికి అలాగూ చెప్పి విడిచిపెడుతూ ఉన్నాను. ఎక్కడ పెట్టాలి? దీపస్తంభము మీదనే పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఇంట నుండి వారికి వెలుగు కనపడటానికి. రెండవది బయటున్న వారికి వెలుగు కనపడటానికి. అనగా నీ సాక్ష్య జీవితం మొదట ఇంట్లో శబాష్ అనిపించుకోవాలి. కొంతమంది జీవితాలు ఇట్లా ఉంటాయి. బయట ఘనమైన పేరు ఉంటుంది, ఇంట్లో మాత్రం పేరే ఉండదు. ఇంటికి సరైన రీతిగా బ్రతకరు, బయటి పేరు చాలనుకుంటారు. తమ్ముడు అన్న, చాలా ప్రమాదం అన్న. దేవుని పనిలో, దేవుని సాక్ష్య జీవితంలో ఇది చాలా ప్రమాదం. ముందు ఆ సాక్ష్యాన్ని సరిపెట్టుకోవడం మనకు చాలా అవసరమై ఉన్నది. ఇంటి వారికి వెలుగివ్వాలి మొదట. రెండవది ఆ వెలుగు చూసి బయటున్న వారు కూడా ఏం చేయాలి? లోపలికి వచ్చేటట్టుగా ఉండాలి. అది దీపస్తంభము మీదనే పెట్టాలి అన్న సంగతి మనం చూసాం. దీపస్తంభం ఎక్కడుంది? ఒక్క మాట అలాగో లేఖనం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇంతకు దీపస్తంభం ఎక్కడుంది? దీపస్తంభము మీదనే దాన్ని పెట్టాలి అని రాయబడి ఉంటే, ఇంతకు దీపస్తంభం ఎక్కడుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. 2వ వచన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుతూ ఉన్నాం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. చాలు. ఏ స్థలములో ఉందండి దీపస్తంభము? పరిశుద్ధ స్థలములో ఉంది దీపస్తంభము. దీపస్తంభము మీదనే పెట్టాలి అనగా దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధ స్థలములోనే ఉండాలి. అప్పుడే నీ దీపం మారిపోదు, అప్పుడే నీ దీపం వెలిగించబడుతుంది. పరిశుద్ధ స్థలములో దేవుని మందిరావరణములో నీ జీవితం, నీ దీపం ఉంచుకుంటే అది ఆరిపోదు ప్రియులారా. 5 మంది కన్యకలు, 5 మంది దీపాలు ఆరిపోయాయి, 5 మందివి వెలిగిపోయాయి.
10 మంది కన్యకల జీవితాన్ని మనం చూసినట్లయితే 5 మందివి ఎందుకు ఆరిపోయాయి? నిర్లక్ష్యం ఆరిపోయాయి. 5 మందివి ఎందుకు వెలుగుతున్నాయి? జాగ్రత్త. అడిషనల్గా వారు ఆ ఫ్యూయల్ ఉంచుకొని ఉన్నారు, ఆ నూనె ఉంచుకొని ఉన్నారు, కాబట్టి వెలుగుతూ ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో నీవు నేను వెలగాలంటే దేవుని మందిరమే సుమ. దేవుని మందిరము వదిలిపెట్టుకుంటే ఆ రోజు చీకటే, ఆ రోజు నీ జీవితంలో చీకటే. నీ దీపము ఆరిపోవటానికి అదే పునాది. చాలామంది జీవితాల్లో నమ్ముకొని మరలా వెనక్కి పోతుంటారు. చూడు, వాళ్ళు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన మిస్టేక్ కాదు తప్పు. వాళ్ళు దేవుని మందిరాన్ని విడిచిపెడతారు చూడండి, అదే తప్పు. పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెడతారు చూడండి, అదే తప్పు. నీ జీవితంలో, నా జీవితంలో ఒక డెసిషన్ ఇలా ఉండని, నేను బ్రతుకున్నంత కాలం నా దేవుని సన్నిధిని నేను విడువను అని తీర్మానం కట్టించాను. అదే ఎట్లయినా సరే నీ జీవితాన్ని, నీ ఇంటిని వెలిగిస్తుంది, నీ దీపాన్ని తప్పకుండా వెలిగిస్తుంది. అదే నీకు కావాల్సింది. దీపస్తంభం పరిశుద్ధ స్థలములో ఉంది అన్న సంగతి మర్చిపో. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం.